Archimedes method. Given that, అంటే మనకి f(x) x, y, z x, y, z which ఇచ్చేటప్పుడు f into f మనం చేస్తే x square plus y square plus z square plus lambda into x, y, z. So 5 is equal to a cube. x square plus y square plus z square plus lambda into x, y, z is equal to a cube. అయినప్పుడు మనం డిఫరెన్షియల్ కి x, y, z చేసేటప్పుడు lambda అంటే a cube కదా. డిఫరెన్షియల్ కి x అని చేసాం అనుకో 2x plus lambda into yz వస్తుంది. yz వస్తే 2x equal to lambda అనేది equal to 0 చేసినప్పుడు minus lambda yz అవుతుంది. minus lambda equal to 2x by yz. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ డిఫరెన్షియల్ కి రెస్పెక్ట్ టు y చేస్తే minus lambda equal to 2y by xz వస్తుంది. డిఫరెన్షియల్ కి రెస్పెక్ట్ z చేసాం అనుకో minus lambda equal to 2z by x వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 2 3 ఈ మూడు చేస్తే minus lambda అనేది కామన్ తీసుకుంటాం. minus lambda కామన్ తీసుకుంటాం. 2x by yz is equal to 2y by xz is equal to 2z by xy. అంటే x ను y వాల్యూ అనేది మనము రెండును మల్టిప్లికేషన్ చేస్తే 2x by yz equals to 2y by zx చేస్తే ఈ రెండు కూడా 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. z z క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x by y equals to y by x అనేది ఉంటుంది. ఆ రెండు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x స్క్వేర్ equal to y స్క్వేర్ అనేది వస్తుంది. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే x equal to y ఉంటుంది. నెక్స్ట్ y వాల్యూ z వాల్యూ చేస్తే y equal to z అనేది వస్తుంది. నెక్స్ట్ z, x అనేది చేస్తే x equal to z వస్తుంది. x, y, z is equal to x equal to y equal to z అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? x equal to y అవుతుంది, y equal to z, z is equal to x. అంటే ఏదైనా మనం రాసుకోవచ్చు. నేను ఏం తీసుకున్నానంటే x equal to y equal to z is equal to a cube. అంటే x వాల్యూ అనేది a cube అవ్వచ్చు, y వాల్యూ అనేది a cube అవ్వచ్చు, z వాల్యూ అనేది కూడా a cube అనుకోవచ్చు. x equal to y equal to z is equal to a cube. x, y, z minus a cube is equal to 0. equal a cube అనేది equal to 0 చేసేటప్పుడు క్యూబ్ అనేది ఆపోజిట్ ఉంటుంది. క్యూబ్ క్యాన్సిల్ x equal to a అవుతుంది. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా x equal to y equal to z equal to అంటే a క్యూబ్ అనేది ఏదైనా అంటే x వాల్యూ ఏదైనా తీసుకుంటే x వాల్యూ అవ్వచ్చు, y వాల్యూ అనేది z వాల్యూ అనేది ఏ తీసుకున్నా x అవ్వచ్చు, z అవ్వచ్చు, y అయినా అవ్వచ్చు. మీకు నేనేం తీసుకున్నట్టు x equal to a, y equal to a, z equal to a అంటే ఏదైనా తీసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మనం ఇచ్చిన కోసం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అనేది చేస్తే a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ చేస్తే 3a స్క్వేర్ అవుతుంది.